హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే సారీస్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంకా వచ్చే శ్రావణ శుక్రవారానికి కట్టుకోవడానికి, చక్కగా బయటకి ఎక్కడికైనా కిటీస్కి వెళ్ళడానికి, చిన్న చిన్న ఫంక్షన్స్కి, పూజలకి, వ్రతాలకి అన్నిటికీ సెట్ అయిపోతాయి అనమాట. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. చూసేద్దాము. ఒక్కసారి వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ సారీ చూడండి. ఇది వచ్చేసరికి మంచి సాటిన్ టస్సర్ అనమాట. టస్సర్లోనే మనకి సాటిన్ ఫీల్ ఉంటుందండి. చాలా బాగుంది. మంచి స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. టస్సర్ అయితే ఎట్లా ఉంటుందో అలా అనిపిస్తుంది. చందేరి టస్సర్, సాటిన్ టస్సర్ ఆ టైప్లో వచ్చింది. సో ఇది పళ్ళు ఇలా వస్తుంది. సారీ అంతా మనకి ఏమంటారు, ఇది సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నాను నేను. అసలు ఎక్కడ ట్రాన్స్పరెంట్ లేదు. చూసారా, ఫ్లోరల్స్ అనమాట. ఈ ఫ్లోరల్స్ని మళ్ళీ మనకి ఇట్లా మనకి ముడి కుట్టుతోటి హైలైట్ చేశారనమాట. చక్కగా ఎంత బాగుందో చూసారా. మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి మీకు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. అంతా కుట్టు. ఇది మొత్తం అంతా చేతితో కుట్టిన నాట్ వర్క్ అనమాట అంతా కూడాను. సో శారీ మొత్తం అంతా కలర్ కాంబినేషన్ చూసారా. బేస్ కలర్ వచ్చేసరికి ఇదే కామన్ కలర్ వీట్ కలర్ వస్తుంది. వీట్ అండ్ గ్రే గ్రే కలరా, ఇది యాష్ కలర్ వస్తుంది. సో ఇట్లా వస్తుంది అనమాట. శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇట్లాగే ఫ్లోరల్స్ విత్ అట్లా నాట్ వర్క్ తోటి హైలైట్ చేశారు. పళ్ళు ఇట్లా వస్తుంది అనమాట. పళ్ళులో కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. మళ్ళీ దానికి మళ్ళీ చివర ఇట్లా వస్తుంది. ఒకలాంటి అజ్రక్ స్టైల్ ప్రింట్ టైప్లో వచ్చింది. మొత్తం శారీ అంతా ఇట్లా ఉంది. సాటిన్ ఫీల్ ఉంది. టస్సర్ విత్ సాటిన్ అనమాట. సో టస్సర్ అనేసరికి కొంచెం గరుగ్గా అలా అనిపిస్తుంది కదా అండి. ఇది అట్లా లేదు, అందుకే సాటిన్ ఫీల్ ఉంది అని చెప్తున్నాను. సో శారీ కింద కుర్చీల దగ్గరకు వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట. కుర్చీల పాట కింద వస్తుంది కదా, స్కర్ట్ కింద వరకు మనకి ఇట్లా పువ్వుల్ని హైలైట్ చేశారు నాట్ వర్క్ తోటి. పైన మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఈ పార్ట్ అంతా మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. అసలు చాలా అందంగా ఉందండి శారీ అయితే. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బోర్డర్లో ఏదైతే ఇచ్చారో అదే బ్లౌజ్ని హైలైట్ చేశారనమాట. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే బాగుంటుంది, ఇట్లానే కట్టుకోండి. సో దీని ప్రైస్ వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి 2300 చక్కగా ఉంది శారీ అయితే. అసలు హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది. ట్రాన్స్పరెంట్ లేదు, కూల్గా సాఫ్ట్గా షైన్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. సో ఇందులో ఇంకొక కలర్ ఉంది, మంచి ఎల్లో కూడా బాగుంది. 2 కలర్స్ వచ్చాయి. నేను ఇప్పుడు చూపించేవన్నీ టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. అన్నీ కూడాను ఫ్యాబ్రిక్స్, అన్ని ప్యాటర్న్స్ అన్నీ వేరు వచ్చాయి. సో ఇది పళ్ళు. మీకు ఇట్లా చూపిస్తాను. వేసుకుంటే ఇలా ఉంటుంది. సాటిన్ టస్సర్ అనమాట. అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే. చక్కగా షైన్ ఉంది, సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది. మరీ జారిపోవట్లే. సాటిన్ అనేసరికి జారిపోతుంది కదా, అట్లా లేదు. ఎందుకంటే మనకి టస్సర్ మిక్స్ అయ్యి వచ్చింది కాబట్టి నిలబడి ఉంటుంది. అంటే నిల్చోవడం అంటే బాడీ హగ్గింగ్గా చాలా బాగుంటుంది. మీరు ఎలా కడితే అలా కట్టినట్టు చక్కగా ఉంటుంది అనమాట. స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు, సింగిల్ లేయర్ అయినా వేయచ్చు. ఇట్లా మనకి బుషీగా నుంచోదు అనమాట. ఫ్లోయి మెటీరియల్ వచ్చింది. సో ఇది మంచి క్లాస్గా అఫీషియల్గా కావాలి, ఇంకా డైలీ పర్పస్ ఆఫీస్ వేర్కి వాటికి బాగుంటాయి. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇది బార్డర్లో ఇచ్చిన కలర్ని హైలైట్ చేశారు. డీసెంట్గా అనిపిస్తున్నాయండి. 2300. ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా కూల్గా ఉంది. ఇంకొకటి వచ్చేసాయండి. అసలు ఎంత బాగున్నాయో చూడండి శారీస్ అయితే. మంచి ముంగా పట్టు బెనారసీ శారీ అనమాట ఇది. సో ఇది పళ్ళు. మంచి రిచ్ గ్రాండ్ పళ్ళు వచ్చింది చూసారా. అసలు ఎంత బాగుందో. మంచి కలర్ వచ్చింది, మంచి పింక్ కలర్. ప్రైస్ చెప్తే అసలు ఆశ్చర్యపోతారు అండి, అంత బాగుంది. మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట. జస్ట్ 2800లో ఉంది. 2800కి మంచి గ్రాండ్ శారీ. భలే తేలిగ్గా ఉంది. చక్కటి ముంగా క్రేప్ అని చెప్పచ్చు. ఇది బెనారసీ ముంగా క్రేప్. ఇదంతా వీవింగ్ డిజైన్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఎక్కడ మనకి పట్టేయడం అలా ఏమీ లేదు. చాలా బాగుంది డిజైన్ అయితే. 2800లో ఉంది. సో మొత్తం అంతా ఎలిఫెంట్స్ అండ్ నెమళ్ళు, పక్షులు ఆ థీమ్ అనమాట. ఆల్ ఓవర్ మీనా వీవింగ్ ఉంటుంది చూడండి. అట్లా ఒకటే కలర్ అనమాట, గోల్డ్ కలర్ తోటి శారీ ఆల్ ఓవర్ వచ్చింది. సో పళ్ళు ఇట్లా వస్తుంది, బెనారసీ పళ్ళు.
అసలు ఎంత రిచ్గా ఉందో చూసారా. 2800కి అసలు మంచి గ్రాండ్ శారీ అండి. ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుంది, చాలా తేలిగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా తేలిగ్గా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి స్లీవ్స్కి మనకి బార్డర్ వస్తుంది. 2800. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది. చక్కటి పింక్ కలర్ అనమాట, చాలా బాగుంది. ఇందులో ఇంకొక కలర్ ఉంది. ఈ కలర్ చూడండి, భలే డిఫరెంట్గా ఉంది. మంచి ఒకలాంటి బ్లూయిష్ గ్రీన్ టైప్లో వచ్చింది. బ్లూయే కదా, ఒకలాంటి బ్లూ, నాకు కలర్ తెలియట్లేదు, ఎగ్జాక్ట్ పడుతుంది కదా. సో ఇది సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నా. అసలు ఎంత తేలిగ్గా ఉందండి శారీ అయితే. మంచి ఫ్లోయిగా ఉంది, చక్కగా ఫ్లెక్సిబుల్గా గోల్డ్ కలర్ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది. అసలు ఎంత బాగుందో శారీ అయితే. ప్రైస్ వైజ్ చాలా బాగుంది కదండి, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 2800కి మంచి గ్రాండ్ గలాటా శారీ, అసలు భలే ఉందిలేండి. శారీ అయితే రెండు వైపులా కంచి బార్డర్ వస్తుంది. ఈ గోల్డ్ వీవింగ్ కూడా అండి ఎక్కడ మనకి జిగేల్ అని బ్రైట్గా కాకుండా చక్కగా సోబర్గా నీట్గా అనిపిస్తుంది. సో మొత్తం శారీ ఆల్ ఓవర్ మనకి ఇలాగే వస్తుంది. పైన ఇట్లా మనకి ఇలా ఉంటేనే ఇక్కడ మన కుర్చీల దగ్గర మనం లోపలికి వెళ్ళిపోయే పార్ట్ కదా అండి, ఎత్తు లేకుండా కూడా ఉంటుంది. మళ్ళీ ఇదే బార్డర్ వచ్చినా చాలా మంది ఎత్తుగా కనిపించేస్తుంది అని అనుకుంటారు. సో అట్లా ఏం లేకుండా ఇలాంటి బార్డర్ అయితేనే మనకి వీలుగా ఉంటుంది, లోపలికి వెళ్ళిపోద్ది కదా, కుచ్చి పెట్టుకుని లోపలికి పెట్టుకుంటాం కదా అది. సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి స్లీవ్స్కి బార్డర్ వస్తుంది. చక్కగా ఇదే బ్లౌజ్ పెట్టి కుట్టించుకోండి, ఇంక దీనికి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే శారీ మంచి గ్రాండ్గా మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది కాబట్టి ఇదే బ్లౌజ్ తోటి మంచిగా బోట్ నెక్ కానీ అట్లా ఏమైనా హైలైట్ చేయండి. ఇప్పుడు ఈ బార్డర్ ఇక్కడ వస్తున్నాయి, ఇట్లా వర్క్ వస్తుంది. ఈ బార్డర్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు షోల్డర్ దగ్గర, అట్లా చూడండి మీకు ఐడియాస్ వస్తాయి. సో మంచిగా ప్యాటర్న్స్ పెట్టి కుట్టించుకోండి. 2800. సో ఇంకొక ప్యాటర్న్ వచ్చేసాయండి, హెచ్ఓ సిల్క్ అనమాట. సో అంతకుముందు చూపించాను కదా ఒక మంచి బేబీ పింక్, ఇప్పుడైతే 2 కలర్స్ వచ్చాయి సేమ్ దాంట్లో. అసలు ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉందో చూడండి, భలే తేలిగ్గా ఉంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చేసింది. మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ అనమాట ఇది, ప్యూర్ సాఫ్ట్ ఆర్గన్జా, రష్యన్ ఆర్గన్జా అట్లా అనమాట. చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. సింగిల్ లేయర్ మీద చూపిద్దాం. సో ఇది పళ్ళు వస్తుంది, మంచి బెనారసి పళ్ళు, మంచి గ్రీన్ కలర్ అండి. ఇప్పుడు చూపించింది ఇది ఒకే షేడ్లో ఉన్నట్టుంది ఇంచుమించుగా. ఫ్లోరల్స్ వచ్చేసాయి అనమాట, శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్. అసలు ఎంత బాగుందో చూడండి. సో మొత్తం శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ తోటి అసలు ఎంత బాగుందో చూసారా. మంచి కలర్ఫుల్ అండ్ డీసెంట్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే అసలు మంచి ప్యూర్ సాఫ్ట్ ఆర్గన్జా వస్తుంది. శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది. గోల్డ్ కలర్ స్ట్రైప్ లైన్స్ వస్తాయి అనమాట, అక్కడక్కడ సన్నటి జరీ లైన్స్ వస్తాయి. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలాగే ఉంటుంది. భలే ఉందిలేండి ఫ్యాబ్రిక్ అయితే, మంచి సాఫ్ట్ అండ్ షైన్ ఉంది, తేలిగ్గా ఉంది. సో పళ్ళు ఇట్లా వస్తుంది, పళ్ళు బ్లౌజ్ దీనికి హైలైట్ అనమాట. మంచి బెనారసి పళ్ళు 4300లో ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. అసలు ఎంత బాగుందో చూడండి, కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే అసలు ప్యూర్ ఫ్యాబ్రిక్. ఈజీగా ఇది 6000 ఆ రేంజ్లో ఉంటున్నాయి మీకు బయట షోరూమ్స్లో అయితే. జస్ట్ మనకి 4300లో వచ్చేస్తుంది. సో చాలా బాగుంది. ఫ్లోరల్స్ వచ్చాయి దీని మీద కూడాను. కలర్ కాంబినేషన్స్ అయితే అసలు భలే ఉందిలేండి, భలే నిండుగా ఉంది. కట్టుకుంటే అసలు అద్దిరిపోతాయి ఇలాంటివి. ఇందులో ఇంకొక కలర్ వచ్చింది, మంచి కలర్ అది కూడాను. ఇది చూసారా ఎంత బాగుందో. హాఫ్ వైట్ కూడా కాదు, ఒకలాంటి క్రీమ్ ఎల్లో, క్రీమ్ కలర్, వెనీలా ఉంటుంది చూడండి, వెనీలా ఐస్ క్రీమ్ ఆ కలర్ టైప్లో వచ్చింది. బాగుంది క్రీమ్ కలర్. ఇది పళ్ళు. అసలు చాలా బాగుంది శారీ అయితే, వేస్తే అసలు అద్దిరిపోయిందండి. అసలు ఎంత బాగుందో, మంచి ఎల్లోయిష్ క్రీమ్ టైప్లో వచ్చింది. లైట్ ఎల్లో మిక్స్ అయ్యి వచ్చినట్టుంది కదా, అలానే వస్తుంది కదా. బాగుంది, అంటే వైట్ హాఫ్ వైట్ అట్లా కూడా కాదు, డిఫరెంట్ కలర్, బాగుందండి. మొత్తం ఫ్లోరల్స్ వస్తాయి. శారీ అంతా కూడా భలే తేలిగ్గా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. 4300లో ఉంది. సో పళ్ళు ఇలా వస్తుంది, మంచి బెనారసి పళ్ళు వస్తుంది, భలే తేలిగ్గా ఉంది శారీ అయితే. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట, విత్ స్లీవ్స్కి మనకి బార్డర్ అటాచ్ వస్తుంది.
భలే కూల్గా అనిపిస్తుంది. ఎంత కంఫర్టబుల్గా ఉందో శారీ అయితే. అసలు ఇలా ఒంటి మీద నేను ఇలా సింగిల్ లేయర్ మీద వేసుకున్నాను కదా అండి, చాలా బాగుంది, హాయిగా అనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి ఇది చూసారా, మంచి రష్యన్ ఆర్గన్జా అనమాట. క్రష్డ్ ఆర్గన్జాలోనే క్రష్డ్ వచ్చింది, రష్యన్ ఆర్గన్జాలోనే క్రష్డ్ ఎఫెక్ట్ అనమాట అంతాను. సో విత్ దీనికి ఏంటంటే స్పెషల్, ఇప్పుడు వరకు క్రషర్ చూపించింది డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇది ఇంకొంచెం ప్రీమియం ఫ్యాబ్రిక్ వచ్చింది. సో దీనికి ఏంటంటే కడ్దానా వర్క్ వచ్చి, మొత్తం అంతా కడ్దానా వర్క్ విత్ పర్ల్స్ అవి కూడా కుట్టారు. మొత్తం బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇదంతా కుట్టిన వర్క్, కడ్దానా విత్ పర్ల్ వర్క్ అనమాట. ఇట్లా స్కేలప్ చేసి వచ్చింది, మంచి బేబీ పింక్ అనమాట, చాలా బాగుంది. ఇక్కడ ఇక్కడ పర్ల్స్ అయితే మనకి అంటించినవి, ఇవేమీ పోవండి. మొత్తం అంతా అసలు భలే కలర్ అయితే అసలు ఎంత బాగుందో, మంచి బేబీ పింక్ వచ్చింది. శారీ మొత్తం ఒకలాగే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా ఫ్లోరల్స్ బ్లౌజ్ వచ్చింది, హ్యాండ్స్కి పర్ల్ వర్క్ వస్తుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి 2800 అంతే, చాలా బాగుంది 2800కి. సో ఇట్లా వస్తుంది, భలే ఉంది శారీ అయితే. హైట్ కూడా మనకి 48-49 వరకు వచ్చిందండి. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, సింగిల్ లేయర్ వేయచ్చు, మేనేజబుల్లే. చక్కటి రష్యన్ ఆర్గన్జాలోనే క్రష్డ్ అనమాట. సో మనకి శారీ ఎలా అయితే చెప్పిన మాట వింటుంది. ఇలా బుషిగా నుంచోవడం, క్రష్డ్ కదా నుంచుంటుందేమో అలా అనుకుంటారేమో, అలా ఉంటే నేను తీసుకురాను అండి. జనరల్గా నేను ప్రతిదీ చూసే చేత పట్టుకొని ఫీల్ అయి తీసుకొస్తాను. మనం అయితే కట్టుకోగలుగుతామా ఈ శారీని అన్నట్టు ఆలోచించుకొని, ఎక్కడ ఇబ్బంది లేదు ఫ్యాబ్రిక్ విషయంలో, ట్రాన్స్పరెంట్ లేదు, చక్కగా మెత్తగా బాడీ హగ్గింగ్ అది బాగుండేటట్టు చూసుకొని, ఇక్కడ పిచ్చిగా తెలియకుండా బడ్జెట్ రేంజ్లో బాగుండాలి అన్నీ చూసుకొని చక్కగా తీసుకొస్తూ ఉంటాను. సో అందరికీ కూడా నచ్చుతున్నాయని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. మీ దగ్గర తీసుకున్న శారీస్ చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి, మంచిగా అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో ఇది వచ్చేసరికి మంచి లెమన్ ఎల్లో బాగుంది, నాకైతే మంచిగా హ్యాపీగా అనిపిస్తుందండి. అట్లా చెప్తే కదా అండి తెలిసేది, బాగా మంచిగా హాయిగా అనిపిస్తుంది. సో ఇది లేస్ కడ్దానా వర్క్ విత్ పర్ల్ వర్క్, మంచి డీసెంట్గా ఉంది అసలు. మంచి లెమన్ ఎల్లో, చక్కటి క్రష్డ్ వచ్చింది, లైట్ టిష్యూ మిక్స్ అయ్యి కూడా వచ్చింది, అంటే గోల్డెన్ టిష్యూ మిక్స్ అయ్యి వచ్చింది అన్నమాట రెండింటికిను. సో ఇది పళ్ళు షోల్డర్ అంతా ఒకలాగే వచ్చింది. బ్లౌజ్ దీనికి స్పెషల్ 2800కి అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అంత బాగున్నాయి శారీస్ అయితే. శారీ మొత్తం మనకి ఇలాగే వస్తుంది, మంచి ఫ్లోయీ మెటీరియల్, ఎంత బాగుందో, కూల్గా హాయిగా అనిపిస్తుంది. సో అంతే, అయిపోయాయి. ఈరోజు మీకు నచ్చా అనుకుంటే, నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి, ఏమైనా డ్యామేజెస్ ఉంటే రీప్లేస్ చేసుకుందాము. సో అందుకని అనమాట, ఎప్పుడు చెప్తూనే ఉంటాం, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఏమైనా చిన్న వేరియేషన్ ఉండొచ్చు, కలర్ వేరియేషన్ అనమాట. ఎందుకంటే మేము తీసే ఫోన్ బట్టి, లైటింగ్ బట్టి, మీరు చూసే ఫోన్ బట్టి కూడా కలర్స్ చిన్న వేరియేషన్ ఉంటుంది, బట్ పెద్ద వేరియేషన్ అయితే కాదు. అది కూడా మీరు ప్రిపేర్డ్గా తీసుకోండి. అంతే, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.